మండలిలో అధికార ప్రతిపక్షాల వాదనల మధ్య సభను మండలి చైర్మన్ మోషన్ రాజు గురువారంకు వాయిదా వేశారు. హెరిటేజ్ ఇందాపూర్ డైరీ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు చర్చకు పట్టుపట్టారు. అయితే దీనికి మండలి చైర్మన్ అంగీకరించకపోవడంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభా సమయాన్ని వృధా చేస్తున్నారని హోంమంత్రి అనిత విపక్ష సభ్యులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విపక్ష నేత బొత్స సత్యనారాయణ తిరిగి చర్చకు పట్టుబట్టడంతో శాసన మండలిని చైర్మన్ వాయిదా వేశారు. ఎందుకంటే వీళ్ళు ఈ రోజు మనం చూస్తుంటే అధ్యక్ష, దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి వీళ్ళు చేస్తున్న తప్పని అధ్యక్ష ఒకసారి వినాలి అధ్యక్ష. దేవుణ్ణి కూడా రాజకీయంగా వాడుకోవడానికి ఇక్కడ ఈ రోజు ఇంత సభా సమయాన్ని వేస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు, దేవుడంటే నమ్మకం లేదు. ఇటువంటి నమ్మకం లేని వాళ్ళు ఈ రోజు వచ్చి దేవుడు విషయాన్ని తీసుకొచ్చి ప్రజల తాలూకా మనోభావాలు, భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతూ ఉంటే మేము ఎలా ఊరుకుంటాం అధ్యక్ష? ఈ రోజు జరిగిందా లేదా సంగతి ఈ రోజు మీరు చెప్పుకోవడం కాదు, ఎవరు అనవొకరు కూర్చొని సాక్షి పేపర్లో రాత్రి రోజు మాట్లాడడం కాదు. సిబిఐ ఛార్జ్ షీట్ చెప్పింది ఇందులో అరెస్ట్రేషన్ జరిగింది అని 240 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మీ జేబుల్లో నింపుకున్నారని తెలిసింది. ప్లీజ్ ఎల్ఓపి గారు దోపిడీ కోసం మాట్లాడండి. దీనికోసం కార్యక్రమాన్ని ఇవాళ వచ్చి మేము చర్చ రావాలని కోరితే ప్రభుత్వం వచ్చి పట్టిస్తూ ప్లీజ్ కూర్చోండి.